అవును, నేను రాత్రి ఫోన్ చేసింది నువ్వేనా? అవును తాతయ్య, నేనే చేశాను. ఏమ్మా? అర్జెంట్గా మీతో మాట్లాడాలి తాతయ్య. హలో హలో, ఏ విషయమమ్మా? అది తాతయ్య. ఏమిటమ్మా? భానుమతి ఏమన్నా ఏడిపిస్తుందా? నువ్వేం భయపడకు. అదేం లేదు తాతయ్య. డబ్బులు ఏమన్నా అవసరపడ్డాయా? లేదు తాతయ్య. మరి ఎందుకు ఫోన్ చేశావు? అది ఏం లేదు తాతయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉందా అని ఫోన్ చేశాను. నా ఆరోగ్యానికి ఏమిటమ్మా, ఆ దిక్కుమాలిన సిటీలో కన్నా ఇక్కడ పల్లెటూళ్ళలో చాలా హాయిగా ఉన్నాను. అలాగే తాతయ్య, ఇంక నేను ఉంటాను. అలాగే, ఏమన్నా అవసరం అయితే నాకు ఫోన్ చెయ్యి. అలాగే తాతయ్య, ఉంటాను. ఆగు. మామయ్య గారి ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందే నీకు? అది నేనే ఇచ్చాను మమ్మీ. రాత్రి మ్యాథ్స్ చెప్పించుకోవడానికి వెళ్ళాను కదా, తాతయ్యతో మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చాను. ఎందుకు ఫోన్ చేశావు? ఏం లేదంటే ఊరికే ఫోన్ చేశాను. మరెందుకు నన్ను చూసి భయంతో ఫోన్లో మాట్లాడలేకపోయావు? ఏం లేదంటే. ఏ విషయం చెప్పాలనుకున్నావు? అబద్ధం చెప్పకు, నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పావో నిన్ను వదిలేస్తాను. ఇలాగే నసిగావంటే తాట వలిచేస్తాను. చెప్పు. చెప్తానంటే చెప్తాను. అవుట్ హౌస్ ఖాళీ చేసి ఇంట్లోకి రావడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం తాతయ్యకి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. రాత్రి ఫోన్ చేస్తే తాతయ్య పడుకునున్నారు, అందుకే ఇప్పుడు ఫోన్ చేశారు. చూసావా మమ్మీ, మనసులో ఎంత కుట్ర పెట్టుకుందో. ఇదిలా చేస్తుందని నాకు ముందే తెలుసుంటే నంబర్ ఇచ్చేదాన్నే కాదు. తల దాచుకోవడానికి మా ఇంటికి వచ్చి మా ఇంటి విషయాల్లోనే తల దూరుస్తావా? ఎంత ధైర్యమే నీకు? మా ఇష్టం వచ్చిన వాళ్ళకి రెంట్కి ఇస్తాం. అవుట్ హౌస్ నీ బాబుది అనుకుంటున్నావా? ఆయనకి ఫోన్ చేసి మా గురించి కంప్లైంట్ చేసేంత స్థాయికి ఎదిగావా?
చనువిచ్చారని ఆయన చంకనెక్కావేమో. మా దగ్గర నీ పప్పులుడకవు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇంకోసారి పెత్తనం చెలాయించాలని చూసావో ఇంట్లోంచి తన్ని తరిమేస్తాను. నమస్కారం. మీరా? అడ్వాన్స్ తీసుకొచ్చారా? రండి రండి. బానో ఆగు. అద్దెకొచ్చే వాళ్ళు వచ్చారు. వెళ్ళి కాఫీ తీసుకురా పో. వెళ్ళు. ఏంటలా చూస్తున్నావు? 2 నిమిషాల్లో కాఫీ తీసుకునిరా. వెళ్ళు. రండి, కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్తే. ఇంటి గురించి మీ వాళ్ళతో చెప్పారా? చెప్పానండి. అన్ని సామాన్లు సర్దుకోమని ఫోన్ కూడా చేశాను. నేను ఇలాంటి పరిస్థితిలో మీ ముందుకు వస్తానని ఊహించలేదు నాన్న. ఇప్పుడు నేను మీ కూతుర్నని వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది నాన్న. ఇప్పుడు మీకు కాఫీ ఎలా ఇవ్వను నాన్న? నన్ను చూసి మీరు ఎంత బాధపడతారో అని భయంగా ఉంది నాన్న. దేవుడా, నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావేంటి? నేను బ్రతికి తప్పు చేశాను. ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఏయ్, కాఫీ తీసుకురా. చెల్లి ఎలా ఉన్నారని అడిగే అదృష్టం కూడా నాకు లేదు. కానీ మీకు కాఫీ చేసే అదృష్టమైనా నాకు దక్కింది. పొద్దునే వద్దామని బయలుదేరామండి. మా వెంకట్రావు ఏదో పనుందని బయటకు వెళ్ళాడు. అందుకే నేను ఒక్కడే ఆటోలో వచ్చాను. మధ్యలోనేమో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సిటీ అంటేనే ట్రాఫిక్ జామ్ అండి. పల్లెటూర్లలో ఏ ట్రాఫిక్ జాము ఉండదు. కొద్ది రోజులుంటే మీకే అలవాటైపోతుంది. ఏమే, కాఫీ తీసుకురమ్మన్నాను, అయిందా? నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా. అలాగే. పర్వాలేదులే అమ్మా. రేఖా, రేఖా. ఏంటి మమ్మీ? మా అమ్మాయి అండి. హలో అంకుల్. నమస్తే అమ్మా. ముందు అదేం చేస్తుందో చూడు. ఏంటి మమ్మీ పిలుస్తుంటే పలకవే, వెళ్ళి కాఫీ ఇవ్వు. చెప్తుంటే నీకు కాదు, అటు చూసావే. రేఖా, నా చేతులేం బాగలేవు. కాఫీ కొంచెం నువ్వే తీసుకెళ్ళవా? నేనా? నాకలాంటి అలవాట్లేదు, నువ్వే వెళ్ళు. పాత్రలు శుభ్రం చేసి చేతులన్నీ వాసన వస్తున్నాయి రేఖా. ఇప్పుడు కాఫీ తీసుకెళ్తే మమ్మీ మళ్ళీ తిడుతుంది. ప్లీజ్ రేఖా, తీసుకెళ్ళవా? ప్లీజ్ రేఖా. ప్లీజ్
ప్లీజ్ రేఖ, నీకు దండం పెడతాను. సరే. అలాగే ఉంటుందండి. దానికేమైందట? చేతులు బాలేవట, అందుకే నేను తీసుకొచ్చాను. ఏంటి ఆలోచిస్తున్నారు? కాఫీ బాగలేదా? చాలా బాగుందండి. మంచినీళ్ళు తీసురా. ఇవ్వండి. లక్ష్మి, ఈ కాఫీ ఏంటండి బాలేదా? చాలా అద్భుతంగా ఉంది. అమృతం ఏమైనా కలిపావా ఏంటి? మన అమృత చేసిందండి. అంత బాగుందా అండి? ఏమే, ఈ రోజు నుంచి నువ్వు నా బంగారం దగ్గర కాఫీ చేయటం నేర్చుకోవే. నాన్న, అమ్మను అలా వేళాకోళం చేయకండి. రేపు నేను కాలేజ్కి వెళ్ళిపోతే మీకు కాఫీ ఎవరు పెట్టేది? బాగా గుర్తు చేసావమ్మా. వేళాకోళం కాదు లక్ష్మి, కాఫీ నిజంగా అమృతం లాగుంది. అదేం కాదులేండి, అదంతా మీ కూతురు మీద మీకున్న ప్రేమ. ఏమే, నువ్వు తాగి చూడు. ఒక్కసారి తాగమంటే 100 ఏళ్ళు జ్ఞాపకం ఉంటుంది. అంత బాగుంది. థ్యాంక్స్ నాన్న. అయ్యో, కాఫీ ఒలికినట్టుంది. పర్వాలేదులేండి. అలా వదిలేస్తే మరకలు పడతాయి. సింక్ దగ్గరికి వెళ్ళి కడుక్కోండి. అలాగే. ఈ కాఫీ అమృత పెట్టిన కాఫీ లాగుంది. నేను చేసిన కాఫీని గుర్తుపట్టారా? ఇదిగోండి. ఆగండి. అవుట్ హౌస్ అద్దెకి ఇవ్వడం లేదు. అదేంట్రా? ఏమండి, మా వాళ్ళు ఏదో పొరపాటున మీకు మాట ఇచ్చారు. అవుట్ హౌస్ అద్దెకి ఇవ్వడం కుదరదండి. అది కాదురా. అమ్మా, ఎందుకు ఏంటి అని మీకు తర్వాత చెప్తాను. ఏమండి, మీరేం అనుకోకండి. సార్, మీరు చాలా మంచివాళ్ళండి. మంచి ఇల్లని ఆశపడ్డాను. అవకాశం ఉంటే నాకే ఇల్లు. అవకాశం లేదండి, సారీ. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఐడియా ఇచ్చింది ఎవరమ్మా? మీ నాన్న. బుర్ర లేదా నాన్న నీకు? అన్ని చిల్లర బుద్ధులే. అసలే రేణుక ఏ క్షణాన్ని ఎప్పుడు వస్తుందో తెలీదు.
అవుట్ హౌస్లో ఉంటుంది కాబట్టి తను వచ్చినప్పుడు మేనేజ్ చేయొచ్చు. అదే అమృత ఇంట్లో ఉంటే డైరెక్ట్గా దొరికిపోమా? చిల్లర డబ్బుల కోసం ఇంత చీప్గా ఆలోచిస్తారా? 100 కోట్లు 100 కోట్లు నానా, 100 కోట్ల ముందు 5,000 ఒక లెక్క. కొంచెమైనా సెన్స్ ఉండాలి. నిజమేరా, నేను అలా ఆలోచించలేదు. చించాలి, లేకపోతే నాకు ఇక్కడ చినిగిపోతుంది. వాళ్ళ నాన్న కోరినట్టే బిజినెస్ జాబో చేయొచ్చు కదా. నువ్వెందుకు అలా ఆలోచించట్లేదు అంటుంది. రాత్రి రేణుక పెట్టిన మెలిక అర్థం కాక తాగొచ్చాను. పెళ్లి గురించి ఏ క్షణాన ఏం చెబుతుందని నేను ఇక్కడ నరాలు తెగిపోయే టెన్షన్తో చస్తుంటే మీరు ఇక్కడ చీప్గా 5,000 గురించి ఆలోచిస్తారా? సరే, అవుట్ హౌస్ రెంట్కి ఇవ్వట్లేదు, వదిలే. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయి చెప్పిన 2 పనులు నువ్వు చెయ్యవు కదరా. తను చెప్పినట్టు అన్నిటికీ తలొప్పుతుంటే నాకు ఈ జన్మలో రేణుకతో పెళ్ళవదు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? చూస్తారుగా ఏం చేస్తానో. ఇల్లు చిన్నదైనా బాగుంది అనుకున్నాను, ఇవ్వనున్నారు. నాన్న వెళ్ళిపోయినట్టున్నారు. నాన్నతో మాట్లాడాలి. తండ్రి దగ్గర చనువు ఎక్కువగా ఉంటుంది. అలాంటిది నువ్వు నా ఎదురుగా ఉన్నా నాన్న అని పిలిచే అవకాశం లేకుండా పోయింది. చూస్తూ కూడా నీ ముందుకు నేను రాకుండా ఇలా ఉండడానికి ఎంత క్షోభను అనుభవిస్తున్నానో నీకు తెలియదు నాన్న. దేవుడా, మా నాన్న అమ్మ చెల్లి అందరూ నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకునే రోజు త్వరగా తీసుకురా తండ్రి. ఈ నరకం నేను అనుభవించలేకపోతున్నాను.